వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గుజరాత్లోని సూరత్లోని ఓ గణేష్ మండపంపై అల్లరి మూకలు రాళ్ల దాడి చేశాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అల్లరి మూకలు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. సమాచారం అందుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని శాంతింపచేశారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం పోలీసులు వినాయక మండపం దగ్గర నెలకొన్న పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఇక గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వి స్వయంగా ఆ గణేష్ మండపం దగ్గరకు వచ్చి పరిస్థితులను అధికారులతో సమీక్షించారు. సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గెహ్లాట్, సూరత్ మేయర్ ధాకేష్ మవానీ ఆయన వెంట ఉన్నారు. సూరత్లోని సయ్యద్పురా ప్రాంతంలోని గణేష్ మండపంపై 6 వ్యక్తులు రాళ్లు రువ్వారని మంత్రి హర్ష సింగ్ తెలియజేశారు. వీరితో పాటు వీరికి సహకరించిన మరో 27 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్ష సంఘ్వి తెలిపారు. మరి ఎందుకో నాకు తెలియదు కానీ మిగిలిన ఏ మతాలకు సంబంధించిన పండుగల విషయంలో రాళ్లు రువ్వడం జరగదు. కానీ హిందువులకు సంబంధించి పండగలు చేసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రం రాళ్లు రువ్వడము ఇంకోటి జరుగుతూనే ఉంటాయి. ఎందుకు జరుగుతాయి అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. అంటే ఈ ధర్మం మీద దాడి చేయడానికి, ఈ ధర్మాన్ని రక్షించే వాళ్ళను పూజించడానికి కొంతమంది ఏమంటారు ద్రోహులకు మనసు ఒప్పట్లేదు అనే విషయం చాలా క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళకైతే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, కఠిన శిక్షలు పడాల్సిందే. ఎవరు మిగిలిన ఏ మతాలకు సంబంధించిన పండగలు జరుగుతున్నాయి, ఎక్కడైనా హిందువులు వెళ్ళి రాళ్ళు వేయడం కానీ, ఆపడం కానీ, లేకపోతే ఏమైనా చేయడం కానీ ఎక్కడైనా చూసినామా? ధర్మబద్ధంగా బ్రతుకుతాం, ధర్మో రక్షిత అని ధర్మంలో మా పూజలు మేము చేసుకుంటున్నా కూడా ఇలా రాళ్ళు వేసుకునే పిచ్చనా కొడుకులు వస్తారంటే వాళ్ళని ఏం చేయాలి? పిచ్చోళ్ళు అనుకుంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఎందుకంటే పిచ్చోళ్ళందరికీ హిందూ ఆలయాలు, హిందూ దేవతామూర్తులు హిందువులే కనిపిస్తున్నారు కాబట్టి. అలా హిందువుల పిచ్చితో పుట్టిన ఎవరికైనా ఒక్కసారి ఆ పిచ్చిని వదిలిచ్చేస్తే ఇంకొకటి ఆ పిచ్చితో బతకడానికి భయపడతాడు. ఈ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇవేవో చిన్న దొమ్మి కేసులో ఇంకొకటో అని వాళ్ళను మళ్ళీ బయటికి వదలటం కాదు. ధర్మం మీద దాడి చేయడం అనేది అతి పెద్ద పాపం. దానికి శిక్ష ఏ రీతిలో ఉండాలి అంటే ఇంకొకటి అలాంటివి చెయ్యాలి అంటే భయపడే స్థాయిలో ఉండాలి. లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏదైనా కానీ ఈ విషయంలో సూరత్కి సంబంధించి, గుజరాత్కి సంబంధించిన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనందరం కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్.